నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన భారాస నేతలపై ఘాటు విమర్శలు చేసిన సీఎం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించిన రేవంత్ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ అతి త్వరలో 15,000 పోలీసు కొలువులు రేవంత్ తీరుపై మాజీ మంత్రి హరీష్ విమర్శలు స్టాఫ్ నర్సుల భర్తీ భారాస హయాంలో జరిగిందని వెల్లడి జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్న వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో వైకాపా నేతల దౌర్జన్యం తెలుగుదేశంలో అధికార పార్టీ నేత చేరకుండా అడ్డగింత ప్రతిపక్ష కార్యకర్తలపై రాళ్ల దాడి 6,100 పోస్టులతో డిఎస్సికి ఏపీ మంత్రివర్గం ఆమోదం పాఠశాలల్లో ఐబీఎస్ సిలబస్ కు పచ్చజెండా ఎన్నికల వేళ పోస్టుల హడావిడిపై లోకేష్ విమర్శలు జ్ఞానవాపి మసీదులో పూజలకు వారణాసి కోర్టు అనుమతి గతంలో చేసిన చోట ఏర్పాట్లకు ఆదేశం మసీద్ కమిటీ అభ్యంతరాలు కొట్టివేత జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా ఈడీ అరెస్టు చేసే అవకాశాలు కొత్త ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ కు అవకాశం సుస్థిర ప్రభుత్వం వల్లే గత 10 ఏళ్లలో అద్భుత ప్రగతి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న రాష్ట్రపతి రామ్ మందిరం కల సాకారమైందని వెల్లడి తెలంగాణలో ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నిరుద్యోగుల ఆకాంక్షలను నిజం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు త్వరలో 15,000 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే ప్రతిపక్షాలు శాపనార్థాలు పెడుతున్నాయని రేవంత్ విమర్శించారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు మంత్రులు సీఎస్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించారు కోర్టు అడ్డంకులను తొలగించి 7,094 మందికి సర్కారీ నౌకరీలు కల్పించామని సీఎం వివరించారు ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో నర్సులదే కీలక పాత్ర అని ముఖ్యమంత్రి కొనియాడారు ఇచ్చిన హామీ మేరకు త్వరలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ ను సభ్యులను నియమించుకోవడం జరిగింది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది తొందరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో 10 ఏళ్లుగా గత ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు గత సీఎం తన పరివారం గురించి మాత్రమే ఆలోచించేవారని ఆక్షేపించారు ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు నీ బిడ్డ నీ కొడుకు నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించేనా నీ ఆలోచన మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా నిరుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు 10 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న ఆయన ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కొత్త నియామకాలు చేపట్టామన్నారు వైద్యారోగ్య శాఖలో మరో 5,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు మీ అందరి కలలు నిజం చేయటం కోసం దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సులకి ఒక్కటేసారి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు తెచ్చుకున్న రాష్ట్రానికి సార్థకమవుతున్నటువంటి రోజుగా నేను భావిస్తూ దాదాపు రాష్ట్రం పైన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంతా మీకు తెలుసు జరిగినటువంటి అప్పుల గురించి తెలుసు 500 కోట్ల పైబడి భారం పడుతున్నప్పటికి కూడా ఈ భారాన్ని ఏ రకంగా అధిగమిద్దాం కానీ మన సోదరి మళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే అని చెప్పి
ఆలోచన చేసి ఇస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అభినందించకుండా ఎవరు ఉండలేరని నేను భావిస్తా ఉన్నాను. ఉద్యోగాల భర్తీలో రోస్టర్ విధానాన్ని పక్కాగా అమలు చేయడం వల్ల బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో సింహభాగం దక్కాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చెప్పేది కొండంతా చేసేది గోరంత కూడా లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. నర్సింగ్ ఆఫీసర్లకు తామే నియామకాలు చేసినట్లు డబ్బా కొట్టుకున్నారని ఆరోపించారు. భారాస ప్రభుత్వం హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చారా అని హరీష్ ప్రశ్నించారు. తెల్లారితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారని విమర్శించారు. ఆయన ప్రసంగంలో గ్రూప్ 1 గురించి ఒక్క మాట లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలే అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారని ఎద్దేవా చేశారు. అసలు అమలు కాని హామీల జాబితాలో నేడు జాబ్ క్యాలెండర్ కూడా చేరిందని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో భారాస ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. 9.5 ఏళ్లలో 1,65,000 ఉద్యోగాలను భర్తీ చేయగా మరో 40,000 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా అని హరీష్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన మహనీయుల్లో గద్దర్ ముందు వరుసలో ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు. గద్దర్ అన్న పేరు మీద కవులు కళాకారుల్ని సత్కరించుకుంటామని ప్రకటించారు. 6 నెలల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కొందరు అంటున్నారని, ఆ ప్రయత్నం చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారాస నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పిచ్చారని, దురాలోచన చేస్తే గ్రామాల్లో కూడా తిరగనివ్వరని సీఎం హెచ్చరించారు. సినీ కార్మికులకు గద్దర్ అవార్డులు ఇస్తామన్న రేవంత్ ప్రకటనతో సభలో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. సీఎం ప్రసంగిస్తుండగానే మంత్రులు, కవులు, కళాకారులు వేదికపైకి వెళ్లి అభినందించారు. రేవంత్ను భట్టి విక్రమార్క ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా వాళ్ళకు ఒక మాట చెప్పిన. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన. కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, నా మాటనే శాసనం, నా మాటనే జీవో గద్దర్ అన్న పేరు మీద అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు, కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్నా. గజ్వేల్ శాసనసభ్యునిగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12:45 స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్లో గెలిచి కామారెడ్డిలో ఓడిపోయారు. తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో కాలుజారి పట్టంతో ఆయన తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేశారు. ఈ కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. రేపు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ్యునిగా ఆయనకి ఇది 8వ ప్రమాణ స్వీకారం. తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసినందున వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి 6 గ్యారంటీలు అమలు చేయాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించిందని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్రామ సభలు లేకుండా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల్ని ఎలా ఎంపిక చేస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేకపోతే ఉన్న సర్పంచులనే కొన్నాళ్లు కొనసాగించాలని సూచించారు. గ్రామాల్లో సర్పంచులు లేకపోతే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ రోజుతో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి 5 సంవత్సరాల కాల పరిమితి ముగుస్తుంది. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలని ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో ఇది పూర్తిగా 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 73
రాజ్యాంగ సవరణ ప్రకారము సకాలంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. ఒకవేళ అనేక కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచులను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. డిఎస్సీ ద్వారా 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టెట్ పరీక్ష నిర్వహించేందుకు కూడా పచ్చజెండా ఊపింది. 13,171 గ్రామ పంచాయతీలో గ్రేడ్ 5 కార్యదర్శుల నియామకానికి, అటవీ శాఖలో మరో 689 పోస్టుల్ని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ పాఠ్యాంశాల కోసం ఆమోదం తెలిపినట్లు మంత్రివర్గ సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. అన్ని పాఠశాలల్లోనూ ఐబీ సిలబస్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఫిబ్రవరి 16న మహిళలకు 4వ విడత చేయూత నిధులు ఇచ్చేందుకు సమ్మతించినట్లు మంత్రి వివరించారు. డెస్కంలో 1,500 కోట్ల రుణం తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలిపారు. గ్రీన్కో, జిందాల్ నియో ఎనర్జీ సహా వివిధ సంస్థలకు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల కోసం భూ కేటాయింపులు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అప్పర్ సీలేరు వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సహజ వాయువుపై పన్నును 24% నుంచి 5% తగ్గించేందుకు అంగీకరించింది. అసైన్ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ లెజిస్లేచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఐబీ ఎడ్యుకేషన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా హర్షాతిరేకాలతో వారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీలో 27 పోస్టులు భర్తీ చేయడం కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ 1987 సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1992కి సవరణ చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మంత్రివర్గ నిర్ణయాలపై తెలుగుదేశం విమర్శలు గుప్పించింది. 60 నెలలు అధికారం వెలగబెట్టి చివరి 60 రోజుల్లో 6,000 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ అని హడావిడి చేస్తే జనం నమ్మరని తెలుగుదేశం నేత నారా లోకేష్ విమర్శించారు. త్వరలో డ్రామాల వైకాపా ప్రభుత్వం పోతుందన్న ఆయన యువతకు ఉద్యోగాలు ఇచ్చే దమ్మున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందన్నారు. సౌర విద్యుత్ పేరిట జగన్ రెడ్డి 2,350 కోట్లు దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. గత ప్రభుత్వాలు మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి 3 ఎకరాలు కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం 6 ఎకరాలకు పెంచిందని దుయ్యబట్టారు. అడ్డగోలుగా నిబంధనలు మార్చి అదనంగా జరిపిన భూ కేటాయింపులపై మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలంటే ఒక్కొక్క మెగావాట్కి 3 ఎకరాల భూమి చొప్పున భూమిని కేటాయిస్తారు. ఇప్పుడు ఒక్కొక్క మెగావాట్కి 6 ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ 1000 ఎకరాల భూ పందారానికి శ్రీకారం చుట్టారు. మొన్న జరిగినటువంటి ఎస్ఐపిబి మీటింగ్ లో సోలార్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడి ప్రతిపాదనకి ఆమోదం తెలిపారు. ఇవాళ కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపారు. సాధారణంగా మెగావాట్కి 3 ఎకరాల చొప్పున వాళ్ళకి 10,050 ఎకరాల భూమిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 20,100 ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కంపెనీ వాళ్ళకి కట్టబెట్టారు. ఆక్వా గ్రీన్ ఎనర్జీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 1000 మెగావాట్లు, మెగావాట్కి 6 ఎకరాలు చొప్పున వీళ్ళకు ఒక 6,000 ఎకరాలు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో వైకాపా తెలుగుదేశం వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. ముద్దనూరు ఎంపీపీ ముని రాజారెడ్డి సోదరుడు శశిధర్ రెడ్డి ఇటీవల చంద్రబాబును కలిశారు. ఇవాళ జమ్మలమడుగు తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి శశిధర్ రెడ్డి సమీప బంధువు కావడంతో ఎందుకు పార్టీ మారుతున్నావని ఎమ్మెల్యే అనుచరులు శశిధర్ రెడ్డిని ఇంటి వద్దకు వెళ్లి ప్రశ్నించారు. శశిధర్ రెడ్డిని ఆయన సోదరుడు ముని రాజారెడ్డి లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. కుర్చీలను విసిరేసుకున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ముద్దనూరు చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. భూపేష్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. సుధీర్ రెడ్డి వద్ద కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. తమ పార్టీలో చేరుతున్న వారిని వైకాపా నాయకులు ఎలా తీసుకువెళ్లిపోతారని భూపేష్ రెడ్డి ప్రశ్నించారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు.
చిత్తూరు జిల్లా దేవదొడ్డిలో వైకాపా నాయకుడు పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేవదొడ్డిలో వైకాపా సచివాలయాల కన్వీనర్ కార్తీక్, తెలుగుదేశం నాయకుడు అమీర్ మధ్య భూ వివాదం తలెత్తింది. ఈ విషయమై ఇరువురు కోర్టుకు వెళ్లగా తెలుగుదేశం నేతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ స్థలంలో వైకాపా నాయకుడు కార్తీక్ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో ఇరువురికి సర్ది చెప్పబోయిన ఏఎస్ఐపై వైకాపా నాయకుడు దురుసుగా ప్రవర్తించి వెనక్కి నెట్టుకుంటూ వెళ్లాడు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, ఊరూరా జగన్ గూండారాజు మాత్రమే ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సహకారం వల్లే మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకలు విధ్వంసం సృష్టించాయని అన్నారు. అరాచకాలను ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేయటం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. క్రోసూరులో ఎమ్మెల్యే కుమారుడు వందల మందితో వచ్చి ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు వారికి కొమ్ము కాయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఇలాంటి ఘటనలపై స్పందించని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలన్నారు. వైకాపా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కంచేటి సాయిని వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వైకాపా నేతలు బహిరంగంగా మారణాయుధాలతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా నేతలు దాడులకు దిగుతున్నారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అంటే మీకే అర్థమైపోయింది, మేము ప్రజలకి ఏమీ చేయలేదు, మేము తప్ప ఇంకొకరికి ఎవరికి ఏమీ చేయలేదు అనేటువంటిది మీకు మీరే అర్థమైంది ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా. ఇక పోలీసులు మీరు ఆడమన్నట్లుగా ఆడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి గూండాల్ని తయారు చేసుకొని వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చి, సారా ఇచ్చి, డబ్బు ఇచ్చి ఈ రాష్ట్రంలో దాడులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితులను బట్టే వీళ్ళు ఇప్పుడే 2 నెలల ఎలక్షన్ ముందే ఓడిపోయారు అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. జార్ఖండ్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం నుంచి 7 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు హేమంత్ను ఆయన నివాసంలోనే ప్రశ్నించారు. తర్వాత హేమంత్ సోరెన్ రాజ్భవన్ కు చేరుకుని గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించారు. ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేస్తారని సమాచారం. అయితే ఆయన ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నట్లు ఎంపీ మహువా మజీ చెప్పారు. మరోవైపు జార్ఖండ్ రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా తెలిపారు. చంపై సోరెన్ జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, అందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరేందుకే రాజ్భవన్ కు వచ్చామని బన్నా గుప్తా వెల్లడించారు. ఇప్పటికే జార్ఖండ్ అధికార కూటమిలోని ఎమ్మెల్యేలు 2 మినీ బస్సుల్లో రాజ్భవన్ కు చేరుకుని గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. హేమంత్ ను ఈడీ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం నివాసం, రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. మరోవైపు హేమంత్ సోరెన్ ఈడీ అధికారులపై రాంచీలో ఎస్సీ/ఎస్టీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేధింపు చర్యల్లో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో సోదాలు చేయటమే కాకుండా తనతో పాటు తన వర్గం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటే ఏ స్థాయిలో అభివృద్ధి సంక్షేమం అందించవచ్చో గత 10 ఏళ్లలో నిరూపించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె గత 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేపట్టిన సంస్కరణలు, సాధించిన విజయాలను గుర్తు చేశారు. రామ్ మందిర నిర్మాణం సాకారమైందన్న రాష్ట్రపతి ఆర్టికల్ 370 రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. గత సవాళ్లను అధిగమించి వేగంగా ప్రగతి వైపు దూసుకువెళ్తేనే అభివృద్ధి భారతావని సాధ్యమని స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మొదట రాష్ట్రపతి భవన్ నుంచి గుర్రపు బగ్గీలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. తొలిసారి రాజదండంతో రాష్ట్రపతిని ఉభయ సభల్లోకి స్వాగతించారు. నూతన పార్లమెంటు భవనంలో ఇది తన తొలి ప్రసంగమని చెప్పిన ఆమె అమృతకాలం ఆరంభంలో ఈ గొప్ప భవన నిర్మాణం జరిగినట్లు చెప్పారు. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన భారత్ ప్రపంచంలో తన పాత్రను మరింత బలోపేతం చేసిందన్నారు. భారత్ ఇవాళ చూస్తున్న అభివృద్ధి ఫలాలు 10 ఏళ్ల తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎన్నో పనులను 10 ఏళ్లలో పూర్తి చేసినట్లు వివరించారు. राम मंदिर के निर्माण की आकांक्षा सदियों से थी। आज
ये सोच हो चुका है। जम्मू कश्मीर से आर्टिकल 370 हटाने को लेकर शंकाएं थी, आज वो इतिहास हो चुकी है। इसी संसद ने 3 तलाक के विरुद्ध कड़ा कानून बनाया है। इसी संसद ने हमारे पड़ोसी देशों से आए पीड़ित अल्पसंख्यकों को नागरिक देने वाला कानून बनाया। नीति आयोग के अनुसार मेरी सरकार के 1 दशक के कार्यकाल में करीब 25 करोड़ देशवासी गरीबी से बाहर निकले हैं। बीते 10 वर्षों में हमने भारत को टॉप 5 इकोनॉमीज में शामिल होते देखा। తీవ్రవాదం విస్తరణవాదానికి భారత్ గట్టి జవాబు ఇచ్చిందని పరోక్షంగా పాకిస్తాన్ చైనాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యువశక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు అనే 4 స్తంభాలపై అభివృద్ధి చెందిన భారత్ నిలుస్తుందన్నారు. వాటి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత 10 ఏళ్ల ప్రగతిని రాష్ట్రపతి వివరించారు. 4 करोड़ 10 लाख गरीब परिवार को अपना पक्का घर मिला। लगभग 6 लाख करोड़ रुपया खर्च किए गए। लगभग 11 करोड़ ग्रामीण परिवारों तक पहली बार पाइप से पानी पहुंचा है। इस पर 4 लाख करोड़ रुपया खर्च किया जा रहे हैं। 10 करोड़ उज्ज्वला के गैस कनेक्शन पूरी हुई है। इन लाभार्थी बहनों को बहुत सस्ती गैस भी दी जा रही है। इस पर भी सरकार द्वारा 2.5 लाख करोड़ रुपया खर्च किए गए हैं। कोरोना काल से ही 80 करोड़ देशवासियों को मुफ्त राशन दिया जा रहा है। इसे आने वाले 5 वर्षों के लिए आगे बढ़ाया गया है। इस पर 11 लाख करोड़ रुपया और खर्च होने का अनुमान है। గత 10 ఏళ్లలో గోధుమ, ధాన్యం గిట్టుబాటు ధరల ద్వారా రైతుల ఆదాయం 2.5 రెట్లు పెరిగిందన్న రాష్ట్రపతి తద్వారా వారికి 18,000 కోట్లు లభించినట్లు వివరించారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటం వల్లే దేశంలో ఈ స్థాయి అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైందని రాష్ట్రపతి వివరించారు. हमारे यहाँ लंबे समय तक सिर्फ अधिकारों पर चर्चा होती थी। हमने सरकार के कर्तव्यों पर भी बोल दिया। इससे नागरिकों में भी कर्तव्य भाव जागा। आज अपने अपने कर्तव्य के पालन से हर अधिकार की गारंटी का भाव जागृत हुआ। भारत के तेज विकास को लेकर आज दुनिया की हर एजेंसी आश्वस्त है। राष्ट्रीय और अंतर्राष्ट्रीय एजेंसी जो भी आकलन कर रहे हैं, उनका आधार भारत की नीतियां हैं। पूर्ण बहुमत वाली स्थिर और मजबूत सरकार के लिए भारतीयों का संकल्प भी दुनिया को नया भरोसा दे रहे हैं। రాష్ట్రపతి ప్రసంగం అనంతరం పార్లమెంటు రేపటికి వాయిదా పడింది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాలో జ్ఞానవాపి మసీద్ కేసులో జిల్లా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 1993 వరకు మసీద్ సెల్లాల్లో దేవతామూర్తులకు పూజలు చేసిన పూజారి కుటుంబం తిరిగి పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి ఏకే విశ్వేష్ వారం రోజుల్లోగా ఆ కుటుంబం పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పూజలు కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్ నేతృత్వంలో జరగాలని నిర్దేశించింది. గతంలో విచారణ సందర్భంగా 1993 వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ జ్ఞానవాపి మసీద్లోని సెల్లార్లో దేవతామూర్తుల విగ్రహాల వద్ద పూజలు చేశారని ఆయన కుమార్తె కొడుకు శైలేంద్ర కుమార్ పాఠక్ కోర్టులో వాదనలు వినిపించారు. తర్వాత ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పూజల్ని అడ్డుకున్నారని తెలిపారు. సెల్లార్ మసీద్ కాంప్లెక్స్ లో భాగమని ముస్లింల తరపు న్యాయవాది వాదించారు. అక్కడ పూజలకు అనుమతి ఇవ్వరాదని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న జిల్లా కోర్టు శాస్త్రీయ సర్వే చేయాలని గత ఏడాది జూలై 21న పురావస్తు శాఖను ఆదేశించింది. పురావస్తు శాఖ సర్వే చేసి నివేదిక సమర్పించింది. సర్వేలో మసీద్ కింద హిందూ ఆలయానికి చెందిన అవశేషాలున్నట్లు సర్వే నివేదికలో ఉందని పూజారి తరపు న్యాయవాది వాదించారు. కాశీ ఆలయ పరిధిలోనే మసీద్ నిర్మించినట్లు సర్వే ద్వారా వెల్లడైందన్నారు. వాదనలు విన్న జిల్లా కోర్టు పూజారి కుటుంబం మసీద్ సెల్లార్లో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఆహారం విక్రయిస్తున్న కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను యథాతథంగా కొనసాగించాలని డీజీపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను ట్రాఫిక్ పోలీసులు తొలగించడంపై ఈ మేరకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించనున్నట్లు సీఎం వెల్లడించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వల్ల ఐటీ కారిడార్లోని తీగల వంతెన నుంచి ఐక్యా జంక్షన్ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని, ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా ఫుడ్ స్టాల్ మార్చలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిన్న ఆ ఫుడ్ స్టాల్ ను తొలగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఇప్పుడే అమల్లోకి తేవటం లేదని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు చెప్పారు. యాక్టుపై అభ్యంతరాలు తెలియజేస్తూ మంత్రికి బెజవాడ బార్ అసోసియేషన్ మెమరాండం ఇచ్చింది. రీసర్వే ప్రక్రియ పూర్తి అయితే తప్ప ఈ చట్టం అమలు కాదని మంత్రి ధర్మాన న్యాయవాదులకు వివరించారు. న్యాయ నిపుణులు, ప్రజా సంఘాల సూచనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. చట్టం అమలుకు సంబంధించి నిబంధనలు ఇంకా రూపొందించలేదని న్యాయవాదులకు మంత్రి చెప్పారు.